అనగనగా ఒక ఊరు ఉండేది. పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ పేద కుటుంబంలో పెద్దావిడ అని లక్ష్మమ్మ ఉండేది. ఆమెకి ముగ్గురు కూతుర్లు. ముగ్గురు కూతుర్లు ఉండడంతో తనకి కొద్దిగా బాధగానే ఉండేది. పిల్లల్ని ఎలా పెద్ద చేయాలి? ఎలా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని చాలా ఆరాటపడి ఉండేది. కానీ ఏదో చేయాలి, పిల్లలకి మంచి చదువును చూపించి వాళ్ళ దారిలో వాళ్ళకి నిలబడాలి అని బాగా ప్రయత్నించేది. ముగ్గురు పిల్లలు కూడా చాలా ఎంతో తెలివిగా ఉండేవారు. అమ్మకి ఎలా సహాయపడాలి, అమ్మకు పని చేయకుండా మనం ఎలా సహాయపడగాలి, మన వంతు మనం కృషి చేసి ఏదో ఒక దాన్ని ముందుకెళ్ళి పని చేసైనా సరే మన కుటుంబం ఇలా ఉండకుండా మన కుటుంబం పరిస్థితి అనేది మార్చాలి అని ముగ్గురు పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా మాట్లాడుకునేవారు. అయితే పెద్దామె సంజన అనే అమ్మాయి తను ఏదో ఒక పని చేసుకొని ఇల్లు గడవాలి, ఇలా అయితే కుదరదు అని గట్టిగా భావించింది. ఇంకా ఇలా పని చేస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను కూడా వాళ్ళు అనుభవిస్తారు. తనకి చిరాకుగా మన కుటుంబ పరిస్థితులు ఇలాగే ఉంటాయా అని అనుకునేవారు. ఇంకా రెండవ అమ్మాయి ఇంట్లో పనులు చేస్తూ అమ్మకి సహాయంగా ఉండేది. తను కూడా లోపల ఇలానే బాధపడుతూ ఉండేది. ఇంకా మూడవ అమ్మాయి అమ్మకి కాఫీలు, టీలు ఇలాంటివి ఇవ్వడము చేసేది. తనకి ఎంతో సహాయకంగా ఉండేది. ఈ విధంగా ముగ్గురు అమ్మాయిలు కూడా ఎంతో అమ్మని గౌరవిస్తూ, ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి వివరిస్తూ అమ్మకి, "నువ్వేం బాధపడకమ్మా, మేము ముగ్గురం ఉన్నాం కదా, నీకు ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటాము" అని చెప్పేవారు. ఇంకా ఈ అమ్మాయి కూడా ఏదో ఉద్యోగం చేయాలి, అక్క చేస్తుంది కదా, నేను చదువుకున్నాను, ఎంతో కొంత ఉద్యోగం చేసి కుటుంబాన్ని గడవాలి, పోషించాలి అని చాలా పట్టుపడి ఉండేది. ఇంకా ఇద్దరు ఇలా చేయడం వలన పెద్ద కుమార్తె పని చేసి ఒక జాబ్ చేసి ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తున్నప్పుడు తన ఆదాయాన్ని తీసుకొని మొదట వాళ్ళ అమ్మకి ఇస్తుంది. ఇది తెలిసిన అమ్మ, డబ్బులు తీసుకో, నేను ఈ డబ్బులు తీసుకొని మన ఇంటి ఖర్చులకి మనం చూసుకుందాము అని, నువ్వేమీ బాధపడద్దు, మేమున్నాం కదా, మేము చూసుకుంటాము, నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు అని అమ్మకి ధైర్యాన్ని ఇచ్చింది పెద్ద కూతురు. ఈ విధంగా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా ముగ్గురు అమ్మాయిల్ని పోషించి అమ్మాయి తన కూతుర్లే తనకి ధైర్యాన్ని ఇస్తున్నారని ఎంతో సంతోషించేది. తన మాటలతో చెప్పుకొస్తుంది, మీ ముగ్గురు కూతురు నాకు పుట్టడం నేను గత జన్మలో చేసుకున్న పుణ్యం అని చెప్పుకుంటూ వస్తుంది. మీరెంతో సహాయమే కాకుండా మీరు చాలా ఎదిగారు, మీ భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని అమ్మ చెప్తుంది.